నమస్తే ఫ్రెండ్స్, నా పేరు గంధర్. మేము నైట్ ఇక్కడ హాల్టింగ్ చేసాము మా బాబురావు అన్న ఇంట్లో. ఇది రామకృష్ణ మందిరం ఆశ్రమంలో ఉంటుంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం. పొద్దున్నే లేచి వాకింగ్ అని బయలుదేరాను. రాజుగారు మొత్తం సరుతున్నారు షాపింగ్ కోసం. నేను పొద్దున్నే లేచి వాకింగ్ చేసుకుంటూ తిరిగా ఫ్రెండ్స్, అటు ఇటు. చక్కని వాతావరణం, చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు. రాత్రిపూట కుక్కలు ఇక్కడ చిన్న చిన్న కుక్క పిల్లలు ఇక్కడ అరుస్తుంటే నేను వాటికి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నా. నేను వాకింగ్ చేసుకుంటూ వాటికి బిస్కెట్లు వేస్తే ఎగబడి తింటున్నాయి అవి. ఎటు చూసిన పూల మొక్కలు, పచ్చని చెట్లు, దూరంగా ఇల్లు. అసలు వేరే సౌండ్లు మాత్రం అసలు వినపడవు ఫ్రెండ్స్. ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. రిటైర్మెంట్ అయిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇక్కడ. లోపల స్కూలు, నెక్స్ట్ మెడిటేషన్ క్లాసులకు సంబంధించిన పెద్ద ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఓపెన్ ప్లేస్ ఉంటుంది, పెద్ద ఓపెన్ ప్లేస్. మెడిటేషన్ చేసుకోవటానికి క్లాసులు చెప్తారు ఇక్కడ. వాటితో పాటు దాని తల్లి కూడా వచ్చింది. నేను నిదానంగా ఇలా వాకింగ్ చేసుకుంటూ తిరుగుతూ చూస్తున్నా ఫ్రెండ్స్. మంచి వాతావరణం, సిమెంట్ రోడ్లతో ఉంది. పొద్దున్నే మా బుజ్జి బాబురావు వాళ్ళ కూతురు నాకు రాగి పూరీలు చేసి పెట్టింది, టమాటా కర్రీ చాలా బాగుంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరాం ఫ్రెండ్స్. మేము ఓవరాల్ ఎక్కిపోతుంటే మధ్యలో యాక్సిడెంట్ అయింది, వేరే వాళ్ళ బండి. ఈ ఓవరాల్ నుంచి 120 స్పీడ్తో పోవాలని అక్కడ పెట్టారు. పెద్దగా బండ్లు అటు ఇటు రావు కాబట్టి స్పీడ్గానే పోతుంటాం. యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. ఫ్యామిలీ ఉన్నారు చిన్న చిన్న పిల్లలతో. అసలు ఈ బండి దానికి తగిలి పల్టీని కొడితే అక్కడ వాళ్ళు తీశారట. ఈ పిల్లలు వీళ్ళు ఉన్నారు, ఒక్కరికి కూడా ఒక దెబ్బ తగలలేదు ఫ్రెండ్స్. బండి మాత్రం తుక్కు అయింది అటు ఇటు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్క చిన్న బ్లడ్ చుక్క కూడా పడలేదు, ఎవరికి ఇంత దెబ్బలు కూడా తగలలేదు. ఇది పల్టీని కొట్టింది. పల్టీని కొట్టి అటు పడితే అక్కడ వాళ్ళు దాన్ని లేపారు. చూడండి ఫ్రెండ్స్, ఓఆర్ మీద ఇటువంటి యాక్సిడెంట్లో లోపల ఉన్న పిల్లలకి ఎంత దెబ్బ తగలకుందంటే అది వాళ్ళ అదృష్టం అనుకోవాలి. గచ్చిపోవాలి ఇదంతా. తర్వాత మేము మొత్తం ఈ లోకల్ మొత్తం తిరుగుతూ ఉన్నాము, సిటీ మొత్తం. పెద్ద పెద్ద హైటెక్ బిల్డింగ్స్ ఇక్కడ మొత్తం. సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం ఇటే ఉన్నాయి. ఒకేసారి ఆశ్రమంలో నుంచి సిటీలోకి వచ్చేసరికి వాతావరణం ఇట్లా ఉంది. ఇక్కడ లోపల మొత్తం బిజీ లైఫ్. బండి మీద ఒక అమ్మాయి వెనక కూర్చొని ఉంది, ఆడు ముందు చూడట్లేడు, వెనకతో మాట్లాడుతున్నాడు. మేము వెనక పోతున్నాము. హారన్ కొడితే కానీ వాడికి వినపడలేదు. పక్కన ఒక చోట ఆపుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం చెట్లు ఉన్నాయి, వాతావరణం చేంజ్ ఇక్కడ. మళ్ళీ ఇక్కడ నుంచి సిటీలోకి వెళ్ళాం. మళ్ళీ కొంచెం
నర్సింగ్ షాపింగ్ మాల్. ఇది వచ్చేసి అమీర్పేటలో ఉంది. ఇది ఇక్కడ కొద్దిసేపు షాపింగ్ చేశారు పిల్లలు. తర్వాత నాకు ఆకలి వేస్తుందంటే అందరం కలిసి కృతంగా కుకటపల్లిలో ఉంది కృతంగా అని. ఇక్కడ ఇక నాకు బిర్యానీలు అవి వద్దంటే వీళ్ళు రాగి ముద్ద నాటుకోడి పులుసు తినిపిస్తామని చెప్పేసి ఇక్కడికి పట్టుకొచ్చారు నాకు. లోపల డెకరేషన్ ఇది మొత్తం కృతంగాలో. పక్కనే నాటుకోడి అని చెప్పేసి పక్కనే ఇంకోటి ఉంది హోటలు. మంచి లైట్లతో అలంకరించారు ఇది. దాని పక్కనే ఉంది కృతంగా పక్కనే ఆనుకొని. మా పళ్ళు ఆర్డర్ ఇచ్చింది నాటుకోడి పులుసు కోసం. ఓకే, వచ్చేసాయి ఫ్రెండ్స్. తినేసాను, మంచి టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత నెసెస్ షాపింగ్ మాల్లోకి పోయాము. ఇక్కడ నెక్సెస్ షాపింగ్ మాల్కు మొత్తం చాలా పెద్దగా ఉంది షాపింగ్ మాల్. ఇక్కడ షాపింగ్ చేశారు. షాపింగ్ చేశాక ఇక్కడే భోజనం చేసి అని చెప్పేసి నేను అనుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నాకు మళ్ళీ రాగి జావా అది కావాలని చెప్పేసి అడిగా నేను. ఇక్కడ ఒకవేళ దొరకకపోతే మళ్ళీ కృతంగా పోదామని చెప్పారు. అది కూడా ఇదంతా కూడా కుక్కడపల్లిలో ఉంది. షాపింగ్ మాల్లోకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో గేమ్స్ అవన్నీ పెట్టారు. ఇక్కడ అన్ని షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో కావాల్సిన మొత్తం మొత్తం 5 అంతస్తుల్లో ఉన్న చుట్టూరా బిల్డింగ్స్ ఇది. మా బన్నీ టీషర్టును ప్యాంట్ తీసుకోవడం కోసం తిరుగుతున్నాడు. ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతున్నారు. ఇక్కడ షాప్ అంతా తిరుగుతున్నాం ఫ్రెండ్స్. 5 కాంప్లెక్స్లో ఒకటి తిరిగేసరికి చాలా టైం పట్టుద్ది. KFC చికెన్, ఇలాంటి 2 ఎక్కాము. 2 ఎక్కి పైకి వెళ్ళాము. పళ్ళు పావని ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని మంచిగా షాపింగ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. స్నాక్స్ కానీ ఏమో తిందామని చెప్పి ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. పళ్ళు పావని ఇద్దరు ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ అతిరస అని ఉంది, అతిరస అదే. అక్కడ మాత్రమే దొరుకుతుంది నాటుకోడి పులుసు, రాగి ముద్ద. ఇంకా అది కాకుండా రకరకాలుగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ రకరకాల చికెన్స్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకున్నాం. ఇక్కడ తర్వాత ఇక్కడ తిని బయలుదేరాం ఫ్రెండ్స్. రిటర్న్ బెల్లంపల్లి వెళ్ళిపోయాం. ఇక్కడ తినేసి మా పళ్ళు నా కోసం అవి పట్టుకొచ్చింది అతిరసం నుంచి. ఓకే, పెరుగు, రాగి ముద్ద, నాటుకోడి పులుసు బాగానే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే
కృతంగా అంత పర్వాలేదు, కృతంగాలో చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మేము బయలుదేరుతున్నాం ఇక. రైట్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.